భారతీయ జనతా పార్టీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయానికి విచ్చేసినటువంటి అనేక సమస్యల్ని ప్రజల తరఫున నిలబడి సంబంధిత అధికారులతోటి పరిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో వివిధ సమస్యల మీద వచ్చినటువంటి బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాటల గురించి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోదామని అనుకున్నాను యాక్చువల్లీ. కానీ కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను. కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పిన దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేట ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పిన. దుబ్బాకకు అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది, మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పారు. మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడినని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ కుటుంబ పంచాయతీలో మా అందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు. ఎస్, 100% మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు, మీ నాన్నగారికి కూడా తెలుసు. ఎవరెవరికి మీరు ఎట్లెట్లా అన్యాయం చేసిరు అనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం, మీ సానుభూతి మాకు ఎందుకు, కానీ 100% అవన్నీ వాస్తవాలు. 2009లో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా 60 లక్షలు పంపిరు అని ఏదో మాట్లాడినారు కదా మీరు. ఇవన్నీ పాత చరిత్రనే. కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి చెప్పిన. కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నథింగ్ ఈజ్ అన్ హిడెన్ థింగ్. ఇట్ ఈస్. ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన. నేను మార్చి 2024 నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన. నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇవాళ కొత్తగా చెప్పలేదు. ఎన్నటి చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన. నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. 2-3 సార్లు వాళ్ళు దుబ్బాక ఎన్నిక రఘునందన్ రావు అనే మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి, వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి, వాళ్ళ పంచాయతీల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది. పాల వ్యాపారం చేస్తారా, నీళ్ళ వ్యాపారం చేస్తారా, ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా,
మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిర్రు? అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో సమాచార హక్కు చట్టం కింద కమిషనర్గానో ఎక్కడ ఉన్నట్టున్నారు. మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి. పాల వ్యాపారం ఏంది, ఎందుకు ట్వీట్ చేసినారు, ఎందుకు తీసేసినారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురదేసిపోదామని అనుకుంటున్నట్టున్నారు. చెల్లె బురదేమొద్దు. మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే, ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే. ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు? కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు తప్పితే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. మోకిలాలో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్టు మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులేంది, డబ్బులేంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలో చేడ శ్రీమంతుడు అయిండు, నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ అవకతవకలేంది, వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ డీజీ వెంటనే చర్య తీసుకోవాలి. ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకొని పైసలతోటి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసేయాలి. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీల పేరిట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారైనా నవీన్ రావు గారైనా వీళ్ళు చేసినటువంటి పాప పనులన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది, ఇంకొక ఆయనే సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టమో ఒక ఆయన అవుతాడు, డీసీపీ పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్ ఈయన. టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరెవరు మాట్లాడలేదు, కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లెట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడినవన్నీ అన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు మీరు. ఇంకా ఏదో మళ్ళీ పార్టీలకు పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. రేవంత్ రెడ్డి గారు హరీష్ గారు కలిసి ప్రయాణం చేసింది మాట్లాడినాం, అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసింది, మీరు మాట్లాడింది ఏం లేదు కొత్తగా. ఇందులో కొత్త కనబడుతున్న ఏమైనా ఒక సంతోష్ రెడ్డి ఆయన కడుతున్న శ్రీనివాస్ రెడ్డి ఆయన కడుతున్న విల్లాస్ తప్ప మీరు కొత్తగా ఏం మాట్లాడినట్టు కనబడతలేరు. కాబట్టి కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుండే. ఇంకా టానిక్ మీద ఎఫ్ఐఆర్ చిన్న విషయం అది. క్లబ్బులు పబ్బులు ఇవన్నీ మీ నాన్న క్లబ్బులు పనిచేస్తే మీరు పబ్బులు నడిపినాయి అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది, మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు, 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. నవీన్ రావు గారి అక్రమాలకైతే ఇక అడ్డు అదుపు లేదు. ఆయన చేసినటువంటి అడగోల ఆక్రమణలకి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి జీవోలకి, వీళ్ళు మార్చిన జీవోలకి, ఇంకా చాలా జీవోలు ఉన్నాయి. చెల్లె మాట్లాడాల్సిన జీవోలు ఏంటంటే కన్జర్వేషన్ జోన్లను ఎట్లా మార్చిచ్చిర్రు మున్సిపల్ శాఖ మంత్రి గారు, అవి మాట్లాడాలి చెల్లె. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, వాళ్ళ ఎమ్మెల్సీల అవినీతి గురించి మాట్లాడాలి. ఒకటే రోజు కాబట్టి కొంచెమే మాట్లాడిందని అనుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనని నేను తప్పుపట్టదలుచుకోలేదు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి మీద, నవీన్ రావు గారు చేసినటువంటి అవినీతి మీద మీరు పార్టీలో ఉన్నప్పుడు లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తాను, ఇంకా పటాన్చెరు ఏరియాలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాను, ఐడియా బొల్లారంలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాం. ఒక జోన్లోంచి ఇంకొక జోన్లోకి మార్చి ఏ ఎమ్మెల్యేల పేరు మీద ఎవరెవరి పేరు మీద మీరు ఎట్లెట్లా చేసిరో అడగోలు మాటలు ఇవన్నీ బయటకు వస్తాయేమో అనుకున్నాం. మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్నీ మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు. ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్చెరులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు,
ఇకపోతే ఐడిఏ బాలానగర్లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాం. కేంద్రంలో బీజేపీతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకుంటూ కేసీఆర్ ఒక జలగల్ల పట్టు పీడిస్తున్నారు అనేది కావాలనే బదనాం చేస్తున్నారు అనేది. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన లైన్ దాటి మాట్లాడలేదు. మేము మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా మేము తప్పు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాట్లాడినాం. అంతకుమించి మేము వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసింది అనేది మా భావన. ఈ విషయం ఎప్పుడో కాళేశ్వరంకు సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇచ్చి ఉంటే ఈ పాటికి సగం ఇన్వెస్టిగేషన్ అయిపోతుంటుంది. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అన్యాపదేశంగానే కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేస్తుందనే చెప్తారు. ఆయన ఏమంటాడు, వచ్చే ఎలక్షన్ల వరకు ఒకవేళ సిబిఐ ఈ కేసు తేల్చకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయిందని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. 2 ఏళ్ళు మీరు దాచిపెట్టుకోవచ్చు ఫైళ్ళు, 2 ఏళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ పేరిట పక్కకు పెట్టవచ్చు. లాస్ట్ 1 ఇయర్ మాకు కూడా ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడేదో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇంకా కోర్టు ఏం తెలుస్తుందో తేలనే లేదు. మమ్మల్ని బదనాం చేసేందుకు అప్పుడే రంగం సిద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మేము నిజాయితీగా ఉన్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినాం. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొదటి నుంచి రఘునందన్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన డీసీపీ సందీప్ రావే నన్ను ఇబ్బంది పెట్టినాడు దుబ్బాక ఉప ఎన్నికలలో అని చెప్తా ఉన్నాను. నా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పినాను. సందీప్ రావు అనేట ఆయనను ముద్దాయి ఎందుకు చేయలేదనేది సిట్ ఆలోచించాలి ఇవాళ. ఎందుకంటే సందీప్ రావు అనేటువంటి వ్యక్తి నార్సింగ్ లాంటి ఏరియాలో కూర్చొని ఎన్నెన్ని అవకతవకలు చేసిండో ఒకసారి ఆయన టీం ఏంది, ఆయన కింద పనిచేసినటువంటి సిఐలు ఎవరు, ఏసీపీలు ఎవరు, వాళ్ళ మూమెంట్ ఏంది, వాళ్ళ ఫోన్లు ఏంది ఒకసారి సిట్ విచారించాలి. స్ట్రైట్లీ ఐఎమ్ అలీజింగ్ అగెన్స్ట్ ఏ డీసీపీ హూ వర్క్డ్ యాజ్ ఏ టాస్క్ ఫోర్స్ డీసీపీ నార్సింగి. మా ఇంటి మీద నిఘా, మా కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టి వెనకాల షాడో పార్టీలని పెట్టి ఈయన చేసిన అరాచకాలు ఎందుకు సిట్ దృష్టికి ఎందుకు వస్తలేవో ఒకసారి సిట్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. సందీప్ రావు ఏ హోదాలో చేసిండు, సంతోష్రావుకి సడ్డకుడో వియ్యంకుడో ఏదో హోదాలో చేసినాడు తప్ప ఎవరైనా ఎక్కడెక్కడ పోస్టింగ్లు చేసినాడు, మేడ్చల్ చేస్తాడు, నార్సింగ్ చేస్తాడు, ఎల్బీ నగర్ చేస్తాడు. మొత్తం క్రీమీ ఏరియాలో అన్ని సెటిల్మెంట్లు సంతోష్రావు గారు సందీప్ రావు గారి ద్వారానే చేసుకుంటూ వచ్చారు తప్ప కొత్తగా ఏం లేదు కదా. కాబట్టి నిజంగా సిట్ కవిత చేసిన ఆరోపణ నిజం కాకపోతే సిట్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా వీటన్నింటి మీద కుమ్ముక్కు రాజకీయాలు ఉన్నటువంటి నిజం కాకపోతే సిట్ వెంటనే సందీప్ రావు మీద కూడా విచారణ ప్రారంభించాలి. ఏదో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అన్న పంపించిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. రేపు కవిత కూడా బాగానే ఉంటుందని అనుకోవాలి మరి లెక్కన. ఎందుకంటే టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు, ఎవరు పోరాటం వాళ్ళు చేసిరు, నిరూపించుకున్నారు, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. రేపు ఏమవుతుందో చూద్దాం. నిన్ననే నా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, అవినీతి పరులకి భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు, చాలా స్పష్టంగా చెప్పినారు. సో మా నర్సాపూర్ ఫారెస్ట్కి సంబంధించి హెటిరో డ్రగ్స్ అనేటువంటి కంపెనీతోటి నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత తీసుకోమని వాళ్ళతోటి 10 కోట్ల రూపాయలు ఇప్పించి పొద్దుగాల 6 గంటలకు వచ్చి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా అప్పటి మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారి పేరుతో పెద్ద శిలాపలకమేసి అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత చేసినట్టు చేసి హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ నుంచి 10 కోట్లు తీసుకొని అదేదో గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టు చేసిర్రు. ఒక మొక్కనాటలే నర్సాపూర్ ఫారెస్ట్లో. దానికి ముంగట పునాదిరాలు వేసి కట్టేసి చిన్న గోడ 1 ఫీట్ గోడ కట్టి దానికి తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ అనేది ఒక బోర్డు పెట్టుకున్నారు తప్ప హెటిరో డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన 10 కోట్లు ఏడిపోయినాయి, నాగార్జున గారు ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, ప్రభాస్ ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, అసలు సంతోష్రావు గారి ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది ఒకసారి నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి. నేను మా డిఎఫ్ఓ గారికి చెప్పాను, మెదక్ డిఎఫ్ఓ గారికి ఇయ్యాలో చెప్పలేదు. నేను నర్సాపూర్ ఫారెస్ట్లో ఈ అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారు అర్ధరాత్రి వచ్చి బోర్డు వేసి నర్సాపూర్ ఎమ్మెల్యేకి చెప్పకుండా చేసుకొని పోయిన కార్యక్రమానికి సంబంధించి నేను ఆల్రెడీ మా డిఎఫ్ఓ మీదకి ఒక కంప్లైంట్ పెట్టున్నాను. దీని మీద ఈ నిధులు ఎటుపోయినాయి విచారణ జరపండి. థ్యాంక్ యూ సార్.